బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా ములకలూరు శివారులో దారుణ హత్య చోటు చేసుకుంది. పర్వతాలు అనే వ్యక్తిని ప్రత్యర్థులు గడ్డపారలు కర్రలతో దాడి చేసి హతమార్చారు. కొంతకాలంగా పర్వతాలకి వెంకటేశ్వర్లకు మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పొలం వద్ద ఉన్న వెంకటేశ్వర్లతో మరోసారి వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన వెంకటేశ్వర్లు తమ్ముడు కొడుకుతో కలిసి పర్వతాలను హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పల్నాడు జిల్లా ములకలూరు శివారులో దారుణ హత్య చోటు చేసుకుంది. పర్వతాలు అనే వ్యక్తిని ప్రత్యర్థులు గడ్డపారలు కర్రలతో దాడి చేసి హతమార్చారు. కొంతకాలంగా పర్వతాలకి వెంకటేశ్వర్లకు మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పొలం వద్ద ఉన్న వెంకటేశ్వర్లతో మరోసారి వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన వెంకటేశ్వర్లు తమ్ముడు కొడుకుతో కలిసి పర్వతాలను హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. చెప్పండి సువర్ణబాబు. ఈ రోజు పల్నాడు జిల్లాలో మర్డర్ కలకలం చెప్తున్నారు. పల్నాడు జిల్లా నర్సాపేట మండలం ములుకూరు శివారులో దారుణ సంఘటన జరిగింది అనుకోవచ్చు. అగ్రహారం గ్రామానికి చెందిన పర్వతాలు మరియు వెంకటేశ్వరికి తన పక్కన ఉన్న పక్క పొలానికి సంబంధించిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి గడ్డపాలతో తలతో దాడి చేయడం జరిగింది. ఈ ఘటనలో పర్వతాలకు అక్కడికే మృతి జరిగింది. కొంతకాలంగా అగ్రహారంలో గ్రామంలో ముసలయ్య వేముల వెంకటేశ్వర్లు మధ్య కొంత భూమి వివాదం మరి అది పర్సనల్ గా వ్యక్తిగతంగా తీసుకొని ఈ రోజు అయితే మాత్రం చినికి వానైనట్లు వివాదం బాగా పెరిగి ఈ వెంకటేశ్వర అనే వ్యక్తి పర్వతాలపై దాడి చేసి పారదొట్టిన నరకడం అయితే జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేసి చేస్తున్నారు. అయితే నేడు అగ్రహారంలో గడ్డి వైపు విషయంలో మరోసారి వాగ్వాదం చదవడంతో ములుకూరు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పొలంలో పర్వతాలు అనే తమ్ముడు కొడుకు ఓర్పు కోటేశ్వర దాడికి దిగినట్లయితే తెలుస్తుంది. ములుకూరు అగ్రహార గ్రామంలో మధ్య పొలాల మధ్య కనిపించడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరిగినట్లు తెలుస్తుంది. దాడి వెనుక అసలు కారణాలు ఏంటి, ఈ హత్యకు సంబంధించిన వివాదాలపై పోలీసులు ఏ దిశలో దర్యాప్తు చేస్తారని చూడాల్సి వస్తుంది. Thank you, Suvarna Babu. Thanks for the update.